నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అలాగే మన లైఫ్‌లో జరిగే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన మనం ఎలాంటి సక్సెస్ సాధిస్తాం, మనకి ఎంతవరకు యూస్‌ఫుల్ అవుతాయి ఆ నంబర్స్ అనేది చాలా వీడియోస్ చేసున్నాం. ఈరోజు సక్సెస్‌కి ఇంకొక మార్క్ ఏదైనా ఉంటుందా? మనం దేన్ని వదిలిపెట్టాలి? దేన్ని పట్టుకోవాలి? మనం చాలా సినిమాల్లో కూడా ఈ డైలాగ్ చూస్తున్నాం. చాలా ఫేమస్ డైలాగ్ కాబట్టి. సో, దేన్ని వదలాలి? దేన్ని పట్టుకోవాలి? దేన్ని పట్టుకోవడం వల్ల మనం సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాం. విశ్వక్సేన్ గారు నాతో పాటు ఉన్నారు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ యోగా గురు. సో, తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఈ సక్సెస్ అనే దాంట్లో చాలామంది ఒక స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత మనకు వస్తుందా రాదా అన్న అనుమానాలు కానివ్వండి. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఇంత సక్సెస్‌ఫుల్ కదా! ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే ఎలా ఉంటుంది? అంటే నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమనుకుంటారని కానివ్వండి. అంటే రకరకాల భయాలతో అటు స్టూడెంట్స్ కానీ, ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు కూడా. ఒక స్థాయికొచ్చాక ఇది గనక ఇన్ కేస్ బ్రేక్ అయితే ఎలా ఉంటుంది అన్న భయం ఒకటి వెంటాడుతూ ఉంటుంది. దానికి మీరేమైనా సొల్యూషన్ చెప్పగలరా? మీరు చూడండి, చాలా మంది ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, ఐఐటి చదువుతున్న వాళ్ళు కానివ్వండి, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అదేవిధంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కానివ్వండి, అందరిలో ఉండే కామన్ ఏంటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. అంటే భయం. అంటే దీన్ని ఆత్మాన్యూనతా భావం అని అంటారు. అంటే మా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, అంటే నేను అనుకున్నది పొందలేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, మాకు తెలిసిన వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారు అనేది ఒక ఫోబియాని పెంచుకుంటూ ఉంటారండి. ఓకే. ఎప్పుడైతే మీరు ఇటువంటి ఫోబియాని మీరు దాటి 100% నేను సాధించగలను, అటువంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి, ఎందుకంటే ఎదుటి వ్యక్తి సక్సెస్ అవుతున్నప్పుడు నేను కూడా సక్సెస్ కాగలుగుతాను అని మీరు బలంగా నమ్మినప్పుడు 100% మీ బ్రెయిన్ సపోర్ట్ చేస్తుందండి. ఓకే. చాలా మంది నార్మల్ పీపుల్సే చాలా సక్సెస్ సాధించారు. రైట్. బాగా తెలివి ఉండి బాగా టాప్‌లో ఉండేవాళ్ళు ఎవరూ సక్సెస్ కాలేదు. ఎవరైతే నార్మల్‌గా ఉండి నార్మల్ స్కూళ్ళలో చదువుకొని మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కేవలం వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారండి. ఎందుకంటే వాళ్ళకున్న తక్కువ నాలెడ్జ్‌తో, వాళ్ళకున్న తక్కువ స్కిల్స్‌తో నేను సాధించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే వీళ్ళు పెంపొందించుకుంటారో బ్రెయిన్ సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీ బ్రెయిన్‌లోకి ఇది కాదు అనేది గనక ఆ థాట్‌ని పంపించారనుకోండి, మీరు ఒక కార్‌లో టైర్‌లో మీరు ఎలాగైతే ఎయిర్‌ని తీసేస్తున్నప్పుడు ఆ టైర్ ఎలాగైతే కిందికి పోతుందో అదే విధంగా మీ స్కిల్స్ కూడా డౌన్ అవుతూ ఉంటాయి డైలీ. కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు ఒక హై స్థాయికి తీసుకువెళ్ళే థాట్స్ చేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని గనక మీరు వదిలేస్తే 100% సక్సెస్ అవుతారండి. రైట్. కాబట్టి 100% మీరు ఏం చేయాలి అంటే నేను చెయ్యగలను అని ఒక్కదాన్నే మీరు బలంగా నమ్మండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓకే. ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే సక్సెస్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు నమ్మింది ఏంటి అంటే నాకు వస్తుంది అని బలంగా నమ్మారు. దాని గురించి వాళ్ళు చేస్తూ వెళ్ళారు. అది ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ గనక నాకు వస్తుంది ఇది నాదే అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది యూనివర్సల్లో మెయింటైన్ అవుతుంది. మీరు ఎవ్రీడే ఏదైతే ఫీల్ అవుతారో అదే మీకు వస్తుంది. రైట్. ఐ గాట్ ర్యాంక్ అని మీరు అనుకున్నారనుకోండి, అదే ర్యాంక్ మీకు వస్తుంది. మీరు ఎప్పుడైతే రాదు 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 అనే థాట్ని బయట రిలీజ్ చేస్తూ ఉంటారో యూనివర్సల్ నుంచి మీరు అట్రాక్ట్ చేసేది కూడా రాదు అనేదే ఉంటుంది. ఓకే. మీరు డైలీ రాదు అనే దాన్ని అట్రాక్ట్ చేసి రిజల్ట్ రోజు కావాలి అనేది ఎలా వస్తుంది? కాబట్టి ఎవ్రీడే మీరు ఏ థాట్ రిలీజ్ చేస్తున్నారో అదే మీ జీవితంలోకి అట్రాక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఎవరైనా కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే వాళ్ళు కానివ్వండి, ఐఐటి వాళ్ళు, స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ బ్రెయిన్ని మీరు బలంగా నమ్మినప్పుడు అదే మీకు సపోర్టుగా ఇస్తుందండి. ఓకే. కాబట్టి మీరు మిగతా విషయాలు కానీ చుట్టుపక్కల చాలా మంది చెప్తుంటారు ఇది మీ వల్ల కాదు, మీ వల్ల రాదు, వాళ్ళకే రాలేదు మీకు ఎలా వస్తుందని డిసెంకరేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏవి మీరు మీ చెవిన ఇలా వదిలేసి
పట్టుకోవాలంతే. ఏ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకోవద్దు. హార్డ్ వర్క్ మీరు చేస్తూ వెళ్ళండి, మీరు సక్సెస్ అదే వస్తుంది. మీరు కర్మ చేశారంటే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది, దాన్ని ఆపే ప్రసక్తే లేదు. కాబట్టి మనం చర్య చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చర్య చేస్తే ఫలితాన్ని ఆపే ప్రసక్తే లేదు, ఏ రోజుకైనా వస్తుంది. చర్య అంటే ఏంటి? మీరు ఒక బాణాన్ని వదిలేశారు అంతే, ఆ బాణం వచ్చి తాకుతుంది, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. అది పాజిటివ్ గా ఉండాలి. మీ జీవితంలో మీకు ఒక ఉన్నత స్థాయిని తీసుకెళ్తుందని మీరు బలంగా నమ్మినప్పుడు 100% సక్సెస్ అవుతారండి. ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్, నేను చాలా మంది స్టూడెంట్ కి చెప్పేది ఏంటంటే, ఎనీ డిగ్రీ అండి, నార్మల్ డిగ్రీ కావచ్చు, ప్రొఫెషనల్ డిగ్రీ కావచ్చు, అంటే మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, అదే సిఏ వాళ్ళు కానివ్వండి, ఐఐటి వాళ్ళు, ఎనీ డిగ్రీస్ వాళ్ళు మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు విత్ ఇన్ 6 months లో జాబ్ లో జాయిన్ కావాలి. జాబ్ లో గనక మీరు జాయిన్ కాలేదంటే ఆ 6 months 1 year లో మీరు లైఫ్ లో చాలా కోల్పోవలసి ఉంటుంది. కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు స్ట్రగుల్ అవుతున్నారు అంటే మీ జీవితంలో మెయిన్ గా మీరు న్యూమరాలజీ ద్వారా గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి మీకు సరైన అవగాహన ఉండదు, మీ మొబైల్ నంబర్లో ప్రాబ్లం ఉంటుంది, మీ నేమ్ అండ్ సిగ్నేచర్లో ప్రాబ్లం ఉంటుంది. స్టూడెంట్స్కి నేను చెప్పేది వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీ సిగ్నేచర్ అండి. సిగ్నేచర్లో గనక మీరు చిన్న చిన్న లూప్స్ గనక కరెక్ట్గా రాయగలిగితే మీరు అనుకుంటున్న ఉద్యోగం కానివ్వండి, మీరు అనుకుంటున్న ర్యాంక్ని మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే సిగ్నేచర్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో పెడుతుంది. ఇప్పుడు మీకు వస్తుందా రాదా అనే నెగిటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ బ్రెయిన్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మీ బ్రెయిన్ ని మీరు కంట్రోల్లో పెట్టాలంటే మీ హ్యాండ్ రైటింగ్ లో మీ సిగ్నేచర్ ని మార్చాలి. మీ సిగ్నేచర్ లో ఎప్పుడైతే లోయర్ లూప్స్ లో మీరు చేస్తారో, లోయర్ లూప్ అనేది మీ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూపిస్తుంది. మీ సిగ్నేచర్ లో ఎండింగ్ లెటర్ గనక హైలో గనక ఉంటే, పైకి గనక ఉంటే, అటువంటి వ్యక్తి నేను ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా కాంపిటేటివ్ లో మీకు ఫోబియాస్ ఉన్నా, ఇంకా ఉద్యోగం వ్యాపారం రాలేదని ఇబ్బంది పడుతున్నారన్నా, ముందుగా మీ సిగ్నేచర్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఇది మీ బ్రెయిన్ ని కంట్రోల్ పెడుతుంది మీ సిగ్నేచర్ అనేది, అప్పుడు నెగిటివ్ థాట్స్ రావు. సెకండ్ ఏంటి అంటే మొబైల్ నంబర్ అండి. చాలా మంది ఆ మధ్య కాలంలో ఒక అబ్బాయికి 70 lakhs ప్యాకేజీ ఉండేది. మొబైల్ నంబర్ టోటల్ 48 రావడం వల్ల చాలా స్ట్రగుల్ ఉండేసి 70 lakhs ప్యాకేజీ 70 లక్షల ప్యాకేజీ 17 లక్షలకు వచ్చింది. కాబట్టి మొబైల్ నంబర్ కూడా మీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా మీ నేమ్ అండి, నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే అన్నారు కదా నేమ్ ఈజ్ ఫేమ్. ఒకసారి మీ నేమ్ చెక్ చేసుకోండి. మీ నేమ్ లో గనక నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా మీరు ఇంకా వెనక్కి లాగుతూ ఉంటారు. చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారండి, బాగానే కష్టపడ్డాం, అంతా బాగానే చేశాం, కానీ అనుకున్న ఉద్యోగంలో రాణించలేకపోతున్నామని అంటుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ పేరు. మీకు టాలెంట్ ఉండి ఉండవచ్చు, కానీ లక్ కూడా మీరు అట్రాక్ట్ చేయగలగాలి కదా. మీరు లక్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తారు? మీ సిగ్నేచరు, మీ మొబైల్ నంబరు, మీ పేరు కరెక్ట్ గా ఉన్నప్పుడే అట్రాక్ట్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఒక ఉద్యోగంలో వెళ్ళేటప్పుడు, మీ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఈ 3 విషయాలు గనక మీరు పరిగణలోకి తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లు అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. యోగాలండి, ఆ యోగాలు గనక తెలుసుకొని మీరు కరెక్ట్ గా మీ లైఫ్ ని స్టార్ట్ చేయగలిగితే మీరు విత్ ఇన్ కోర్స్ అయిపోయిన 6 months లోనే జాబ్ లో జాయిన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు వాల్యుబుల్ సమయాన్ని గనక వృధా చేసుకున్నారనుకోండి, ఒక 6 months 1 year అంటే చాలా వాల్యుబుల్ టైం అండి. మీకంటే మీ ఫ్రెండ్స్ చాలా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి మీ లైఫ్ ని మీరు ఎక్కడ వృధా చేసుకోవద్దు. కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్స్ ఇంకా ఇబ్బంది పడుతున్నా, ఫోబియాస్ తో ఉన్నా, మాకు రాదని అనుకున్నా కూడా కేవలం మీ మైండ్ సెట్ లో, అది మీ మైండ్ గేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, బయట నుంచి కాదు. ఎప్పుడైతే మీ ఆలోచనని మార్చుకొని 100% నాకు వస్తుంది, నేను చెయ్యగలను, ఇది నా కోసమే ఉంది అని మీరు బలంగా నమ్మినప్పుడు మీరు కోరుకుంటున్న ర్యాంక్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఎవరికన్నా తక్కువ కాదు, మీకంటే ఎవరు ఎక్కువ కాదు, మీకు మీరే గ్రేట్. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి, మీరే హీరో. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా స్టూడెంట్స్ కి సంబంధించింది అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి స్టూడెంట్, ముఖ్యంగా ప్రతి పేరెంట్, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి.
అంటే ఈ ఫోబియా అనేది ఈ మధ్య కాలంలో చాలా స్టడీ లెవెల్ అనేది చాలా పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలు కూడా. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూస్‌ఫుల్ అని అనుకుంటున్నాను. సక్సెస్ సాధించడానికి ఒక చిన్న వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ డైరెక్ట్‌గా విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.